మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. ఇలా మీ డాన్స్ చూస్తూ ఉంటే ఒక దగ్గర ఒక వీడియోలో చూసా, ఇంత ఎత్తు ఉంది అది ఏదో టేబుల్, అంత హైట్ నుంచి ఎలా జంప్ చేయగలిగా ఫస్ట్ దాని గురించి అడుగుదాం అనుకున్నాయి. ప్రాక్టీస్ అని ఏం లేదన్నా, ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీగా ఎప్పుడు చేంజ్ అయ్యావు? ఏ వయసులో చేంజ్ అయ్యావు? సంవత్సరం తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చినారు. మా అమ్మ మా నాన్న గుర్తుపట్టలేరు. మిమ్మల్ని అసలు గుర్తుపట్టలే. కానీ ఇక్కడ ఏదైతే ట్రాన్స్ కమ్యూనిటీ చేంజ్ అయిపోయావు, వచ్చావు, తిరిగి భిక్షాటం చేస్తావు అంటే భిక్షాటం చేయడం నచ్చక దీంట్లోకి వచ్చావా? అట్లానేం లేదన్నా, బాగానే సంపాదించావు మరేమన్నా? ఏదన్నా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు సుమన్ టీవీలో ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అండి. ఏంటి ఇంటర్వ్యూ అంటే, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ప్రాచీనమైన కళ, గ్రామ దేవతలు, గ్రామ జాతరలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చే శివరాత్రి పండుగకు ఏవైతే గ్రామానికి సంబంధించిన పండుగలు జరుగుతుంటాయో, ఈ వాతావరణంలో ప్రాచీనమైన కళ అయినటువంటి చెక్క భజనను వేస్తూ ఉంటారు. జానపద గేయాలు పాడుతూ 2 పలకలు ఇలా చేతిలో పెట్టుకొని ఊపుతూ పాడుతూ ఉంటారు. మరి ఈ కళను ముందుకు తీసుకొని వస్తూ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకొని, అంతేకాకోకుండా ఈమెను కళను మెచ్చి నంది అవార్డు సొంతం చేసుకొని ముందుకెళ్తా ఉంది. ఈమె ఎవరో కాదు, పృథ్వీ ఇలియాస్ చిత్ర మనతో పాటు ఉన్నారు. మరి ఆమె మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్ర గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నామ్మా? బాగున్నావా? ఎలా మీ డాన్స్ చూస్తూ ఉంటే ఒక దగ్గర ఒక వీడియోలో చూసా, ఇంత ఎత్తు ఉంది అది ఏదో టేబుల్, అంత హైట్ నుంచి ఎలా జంప్ చేయగలిగా ఫస్ట్ దాని గురించి అడుగుదాం అనుకున్నాయి. అంటే ప్రాక్టీస్ లేకపోతే ఎలా? ప్రాక్టీస్ అని ఏం లేదన్నా, ఆటోమేటిక్ గా భజనలో గురువులు ఎగురుతా ఉంటారు. ఓకేమ్మా. సడన్ గా ఊపులో ఎగరేసా. అంతెత్తు కింద పడతానే భయం ఏమీ లేదా? ఏం లేదన్నా. ఏం లేదా? కష్టం చేసి ముందుకు పోవాలని ఆ పట్టుదలతో ఎక్కేశారు. ఓకే. కానీ ఈ ప్రాచీనమైన కళ మీరు ముందుకు అంటే మీకు ఇష్టంతో వచ్చారా, లేకపోతే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కళలోకి ఎంచుకున్నారా? అంటే ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, తాత వాళ్ళ ఊర్లో భజనలు వేస్తాంటారు. అంతకు ముందు ఫస్ట్ డాన్సర్లు మామూలుగా నార్మల్ గా వచ్చేటోళ్ళు. నేను చూసి నేను పోవచ్చు కదా, నేను ఆడొచ్చు కదా. నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. డాన్స్ అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే. ఆ విధంగా యూట్యూబ్ లో చూసి వాళ్ళని వీళ్ళు డోల్ మాస్టర్ ని వాళ్ళని వీళ్ళని కనుక్కొని పట్టుకొని భజనలోకి వెళ్ళిపోయినారు. కానీ ఇక్కడ మీరు అబ్బాయి కాదు అమ్మాయి కాదు, ఒక స్పెసిఫిక్ గా ట్రాన్స్జెండర్. కానీ అమ్మాయిని తీసుకొని డాన్స్ వేయిస్తూ ఉంటారు. అబ్బాయిలు గురువులు ఎక్కువ శాతం అబ్బాయిలు ఉంటారు ఈ ఏదైతే చెక్క భజన ఉందో దీంట్లో. కానీ మీరు అడిగితేనే వాళ్ళు వెంటనే రిసీవ్ చేసుకుని రా అంటారు. అంటే ఫస్ట్ డాన్సర్లు అంటే లేడీసే ఉంటారు. ఓకే. తర్వాత మేము ఎంటర్ అయినాము, అట్లే రిక్వెస్ట్ గా మాట్లాడుకొని వెళ్ళిపోయినాం లోపలికి. ఫస్ట్ బాగా మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసినారు గురువులు, బాగా ఆడిచ్చినారు, పాడిచ్చినారు, నేర్పించినారు. బాగా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళే ముందుకు తోలుకొని వచ్చారు భజన గురువులు. ఓకే. కానీ ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీకి ఎప్పుడు చేంజ్ అయ్యావు? ఏ వయసులో చేంజ్ అయ్యావు? 14 సంవత్సరాలు. 14 అంటే ఏం చదువుతుంటావు అప్పుడు? అప్పుడు 10th పబ్లిక్ కంప్లీట్ చేసుకొని అప్పటికే ఇంట్లో తెలిసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి, అంటే అమ్మాయిలాగా చేస్తున్నాను అని చెప్పింటే మా నాన్న అప్పటికే నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పటికే మా నాన్న అప్పటికే 3 లక్షలు ఖర్చు పెట్టి బెంగళూరులో నిమ్సన్ హాస్పిటల్లోన అక్కడ ఇక్కడ దేవతల దగ్గర అక్కడ ఇక్కడ చూపించినా కూడా నాకు బాగా కాలేదు. అంటే ఏం చేస్తా ఉంటారు? అమ్మాయిలాగా చేస్తున్నాను అని చెప్పి నాన్న అబ్బాయిలాగా మార్చుకోవాలని చెప్పి అప్పటికి చాలా కష్టం చేసుకొని అప్పటికే 3 లక్షలు పెట్టుకొని ఖర్చు ఇది చేసుకున్నారు. కానీ నేను మారిపోలేదు, దేవుడు తలరాత అది. అంతేనా? ఇంట్లో చెప్పుకున్నట్ల బళ్ళారికి పారిపోయినా అన్న. చెప్పినట్టుగా కాలేజీలో బుక్స్ పాడేసి పబ్లిక్ అయిపోయినాక కాలేజీలో చేర్పించేసినారు. అక్కడ 1 మంత్ పోయినా అంతే కాలేజ్కి. అక్కడ బుక్స్ పారేసి బళ్ళారికి పారిపోయినా. అంటే అక్కడ బళ్ళారిలో ఎవరు రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మా గురువు బళ్ళారి చాందిని అని ఉన్నా, ఆమె రిసీవ్ చేసుకొని నన్ను మంచిగా చూసుకొని నాకు సర్జరీ గిర్జరీ అన్ని. అంటే ఆమె ఉందనే విషయం నీకు ఎలా తెలిసింది అప్పటికి? అంటే నేను ఓకే ట్రైన్ ఎక్కి పారిపోయినా అంతే. ట్రైన్ ఎక్కి పారిపోయినా, ఇంకా ట్రైన్ లో పరిచయం అయిపోయినారు. వాళ్ళకి అట్లా వెళ్ళిపోయాను. అబ్బాయికి వెళ్ళావు, ట్రైన్ మాత్రం అబ్బాయికి ఎక్కావు.
కానీ మధ్యలో అవును ట్రైన్ లో వచ్చే వాళ్ళతో కనెక్టివిటీ పెరిగింది. ఇంకా అప్పటికి నేను అమ్మాయి లాగా చేస్తాను కదా, నేను మారిపోవాలని చెప్పి నేను ట్రైన్ ఎక్కి పారిపోయినా. మా గురువు వచ్చింది, మా గురువు వెనక మాట్లాడుకొని ఆటికి మా గురువు వద్దన్నా కూడా మా గురువు కొంగు పట్టుకొని అట్లా వెనక్కి వెళ్ళిపోయాం. సర్జరీ చేయించుకున్నాం. సర్జరీ మా గురువు చేయించింది. సంవత్సరం తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చినారు. మా అమ్మ మా నాన్న గుర్తుపట్టలేరు, అసలు గుర్తుపట్టలే. అంత మారిపోయినా. మా గురువు దగ్గరకు వచ్చినారు. మా గురువు చెప్పి మళ్ళా ఫ్యామిలీ దగ్గర వదిలేసింది. మా గురువు మళ్ళీ ఫ్యామిలీ దగ్గర వదిలేసి ట్రాన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ పేరెంట్స్? మరి ఇట్లా ఏడ్చుకుంటా నా కొడుకు ఇట్లా అయిపోయినాయి అది ఇది అని చెప్పి ఇంకా రిసీవ్ అయిపోయిందిలే పారా అని చెప్పి ఇంటికి తోలుకొని పోయినారు. ఇంకా గుంటకల్లో మా ట్రాన్స్ కమ్యూనిటీతో కలుస్తూ భిక్షాటన చేస్తూ కలిసిమెలిసి బాగా తిరుగుతూ ఉండేదాన్ని. భిక్షాటన చేసావా? ముందు భిక్షాటన నుంచే వచ్చిన మా కమ్యూనిటీలో. తర్వాత 2018లో ముంబైకి వెళ్ళిపోయినా. 2020లో కరోనా టైంలో లాక్డౌన్లో గుంటకల్కి వచ్చిన. మళ్ళీ 2021లోన మళ్ళీ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ పడింది. అప్పటికే నేను డోల్ మాస్టర్ని వీళ్ళందరినీ అడుక్కున్నా, నేను భజనకు వస్తానన్నా, నాకు ఆడాలనుంది చేయాలని చెప్పి అడిగితే అక్కడ లాక్డౌన్లోన వేరే భజనలోన డాన్సర్ క్యాన్సిల్ చేసేస్తున్నాడా, లాక్డౌన్ పడిపోయిందని చెప్పి ఆమె రాలేకపోయింది. నన్ను పిలుచుకొని పోయినారు. 2 పాటలు కాడినా నీళ్లు దప్పుకొని 2 పాటలు కాడేసి భయపడి బయటకు పారిపోయి వచ్చేసిన. ఆడలేక ఆయాసం ఎక్కువైపోయి ఎట్లయినా ఆడాలా, పట్టుదల సాధించాలా, నేనంటూ ఒకటి ఎంచుకోవాలా, నా కష్టంతో నేను బతకాలా అని చెప్పి అట్లా ముందుకు కొనసాగుతూ ఒక గురువు నాకు ఈ భజన డ్రమ్ ఎగిరేది నేర్పించినాడు. అంటే ఎలా? ఆయన ఎగిరి చూపించాడు ఫస్ట్. ఆ ఊపులో నాకు కూడా ఎగురు బుద్ధి అయింది, ఎగిరేసిన పైకి. ఇంకా అక్కడి నుంచి జనాలందరికి బాగా నచ్చేసావు. ఓకే. కానీ ఇక్కడ ఏదైతే ట్రాన్స్ కమ్యూనిటీ చేంజ్ అయిపోయావు, వచ్చావు, తిరిగి భిక్షాటన చేసావు, అంటే భిక్షాటన చేయడం నచ్చక దీంట్లోకి వచ్చావా? అట్లానేం లేదన్నా, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆల్రెడీ డాన్స్ అనేది ఇష్టం ఉంది అబ్బాయి ఉన్నప్పుడు కూడా. నేను ఒక డాన్సర్ గా మారాలని చెప్పి చిన్నప్పటి నుంచే నాకు ఒక పట్టుదల. అట్లా ఈ చెక్క భజన ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయావు. మొత్తానికైతే ఏదో భిక్షాటన చేస్తూ కూడా ఆల్రెడీ చిన్నప్పటి నుండి కూడా నీకు డాన్స్ వేయాలి అనే ఆలోచన ఉంది. దీంట్లో కన్వర్ట్ అయిపోయినాక టోల్ మాస్టర్లు పరిచయం వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఇది జానపదాలతో కూడుకొని ఉంటుంది చెక్క భజన. గ్రామీణ దేవత పండుగలు అంటే దేవర్లు, తర్వాత తిరునాళ్ళు, ఉరుసులు, ఇలాంటి కార్యక్రమాలు, దాంతో పాటు ఇంకేదో ఊరువాకిలి పెట్టినప్పుడు, తర్వాత బొడ్రాయి పండుగ, ఇలాంటి పండుగల్లో నాకు తెలిసి గ్రామీణ వాతావరణంలో, అంతేకాకుండా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ చేస్తూ ఉంటారు. మన కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. కానీ ఈ కొద్ది రోజుల నుంచి నేను చూస్తున్నాగా ఎవరో ప్రజలు అంటున్నారు, ప్రేక్షకులు అంటున్నారు అనేది కాకుండా మీ చెక్క భజన అనేది కూడా లైక్ అంతో ఇంతో రికార్డింగ్ డాన్స్ లాగా మారింది అంటున్నారు ప్రజలు. అలానే అంటున్నారు, చూడడానికి కూడా అలానే అనిపిస్తుంది. ఇది వాస్తవమేనమ్మా? ముందున పాతకాలంలో అంటే ఒక 10 years బ్యాక్ ఫస్ట్ రామాయణం కోరుకుంటారు ఊరు ప్రజలంతా, రామాయణం, భక్తి పాటలు అట్లా. ఇప్పుడు అట్లా కాదు, జనాలు మారిపోయినారు ఇప్పుడు. ఓకే, జనాలు కూడా మారారు. జనాలు మారిపోయినారు, జనరేషన్ మారిపోయింది. మాకు ఏందా రామాయణం వద్దు, ఆ భక్తి పాటలు వద్దు, వాళ్ళు లేపు డాన్సర్లని, వాళ్ళు ఎగిరిండి చెయ్యండి అని మమ్మల్ని ఇది చేసి ఇట్లా మాట్లాడతారు కదన్నా. మేము జనాల్ని అలరిచ్చేకి, నవ్విచ్చేకి మేము అట్లా చేస్తాం అంతే తప్ప మేము ఏదో రికార్డింగ్ డాన్స్ లాగా మార్చాలనో ఇంకోటి కాదు. ఆ జనాలు అట్లా అనుకుంటున్నారు అంతే. మేము వాళ్ళు నవ్వించడానికే మేము అట్లా చేస్తాం అంతే, వాళ్ళు కోరుకున్న దానికే చేస్తున్నాం అంతవరకే. లేదంటే మాకేం అవసరం అన్నా చెప్పు. మేము కూడా భక్తి పాటలు, రామాయణాలు అన్ని పాడతాం. ఓకే, ఎక్కువ శాతం ఈ కొద్ది రోజుల కాలం క్రితం ఏదో రఘుకుల తిలక రామ అనే పాట పాడావు, అది ఒక్కసారి పాడ మా సుమంటి ప్రేక్షకుల కోసం. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కూసల రామ రారా కౌసల్య రామ రారా, రఘుకుల తిలకారా. ఓకే, ఈ లిరిక్ అవునండి కొద్ది రోజుల కాలం నుంచి ట్రెండ్ అయింది ఈ సాంగ్. ఎక్కువ శాతం సాంగ్ వచ్చి కూడా 2 years అయింది. ఓకే అమ్మా, మా భజనలో ఒక 3 నెలలు 4 నెలలు అయింది అంటే. ఓకే, బాగా మేము వైరల్ చేసి పాడడం. కానీ ఇక్కడ చెక్క భజనలో కూడా సపరేట్ గా ఒక గురువు అంటూ ఉంటారు. మీ ట్రాన్స్ కమ్యూనిటీలో ఎలా ఉంటారో దీంట్లో కూడా గురువులు అన్నట్టు ఉంటారు అన్నట్టు విన్నా. మీకు ఎవరు ప్రత్యేకంగా నీ మీద శ్రద్ధ పెట్టి నేర్పించింది? డోల్ మాస్టర్ రమేష్ అన్నని నా. ఓకే అమ్మా, అన్నే నన్ను తొలుకొని పోయి అంతా నాకు నేర్పియడం, అట్లా ఆడాల ఇట్లా ఆడాలని చెప్పి నేర్పించినాడు. తర్వాత నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే రాయచోటులో మా గురువు రవితేజ అని ఉన్నాడు. ఓకే అమ్మా, ఫస్ట్ నేను పాటలు పాడేటప్పుడున్నా చాలా మంది నవ్వేటోళ్ళు, నా ఫ్రెండ్సే, నా పక్కన ఉన్నటోళ్ళే, చిత్ర గొంతు అట్లుంది ఇట్లుంది అని చెప్పి. ఆ గురువు రవితేజ గారు అట్లా కాదు, లేదు నువ్వు పాడాలా,
ఆడేది ఒకటే కాదు నువ్వు పాడాలని చెప్పి మైక్ పట్టించి నాకు పాటలు నేర్పించి ఆట నేర్పించి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే వాళ్ళిద్దరు వల్లనే. డోల్ మాస్టర్ రమేష్ అన్న, రాయచోటి రవితేజ గురువు గారు. కానీ ఇక్కడ ప్రధానంగా అమ్మా మీరు డివోషనల్ సాంగ్స్ కాకోకుండా ఇక్కడ పూర్తిగా సినిమా సాంగ్స్ కాకుండా ఏదో మీడియంగా హార్మోనితో వాయించే రకాల సాంగ్స్ వాడుతూ ఉంటారు. ఈ సాంగ్స్ ఎలా ఎంచుకుంటారు, ఎక్కడ రికార్డ్ ఏంటి ఇవన్నీ? అంటే ఇప్పుడు కర్నూలు డిస్టిక్ లో అమ్మా కాసిరెడ్డి నాయన అని ఫేమస్. ఓకే, కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా కాదు కదా ఇతని నెల్లూరు జిల్లాలో ఈయన ఇంకా ఫేమస్ అనుకుంటా. మనకు తెలిసి మన రాయలసీమలో ఇక్కడ కర్నూలు జిల్లాలో ఫేమస్ అన్న. ఓకే అమ్మా. ఆయన మీద పాటలు ఈ రాంపల్లి సీను అన్న వీళ్ళందరూ చాలా మంది పాటలు పాడినారు. అట్లే కర్నూలు డిస్టిక్ లో డిఫరెంట్ గా కాసిరెడ్డి నాయన మీద పాటలు అట్లా ఒక జిల్లా ఒక దేవుడు ఉంటాడు కదన్నా ఫేమస్ అయినటోళ్ళు, ఆయన మీద అట్లా పాటలు పాడుతూ ఉంటారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా ఇంతకి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్న మేస్త్రి, బేల్దార్ మేస్త్రి. ఓకే. అమ్మ కూలి పనికి వెళ్తాదనా. నేనంటే చిన్నప్పుడు 14 సంవత్సరాల మార్పింగ్ ఇట్లా వెళ్ళిపోయినా. ఆయన అమ్మ నాన్న. మీరు పిల్లలు ఎంతమంది? నేను ఒకటే కొడుక అన్న. నేను ఒకటే కొడుక. మా అక్క ఉంది, అక్కకి మ్యారేజ్ అయిపోయింది, 2 ఆడపిల్లలు అక్కకి. గుంటకల్లోనే ఇచ్చినాము. ఓకే. కానీ నువ్వు మాత్రం ఒకటే కొడుకే? అవునా. ఓకే. తిరిగి మళ్ళీ మీరే? మా నాన్న వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. ఓకే, 7 మంది అన్నదమ్ములు అయితే మా నాన్నకి నేను ఒక్కటే కొడుకు. ఓకే. నా తలరాతి బాలాకి ఇట్లా అయిపోయినా. కానీ ఏ రోజన్నా బాధపడ్డారా మళ్ళీ తిరిగి? మీ ఫస్ట్ లో బాధపడ్డారు కానీ ఒక 5 years బ్యాక్ కూడా చాలా బాధపడినారు. నా కొడుకు ఇట్లా భిక్షాటం చేస్తూ చేస్తున్నాడు. ఈ భజన ఫీల్డ్ లోకి వచ్చినాక అవార్డు ఎప్పుడు తెచ్చుకున్నాను, నంది అవార్డు, మా నాన్న గర్వంగా ఫీల్ అవుతాడు. అవునా? చాలా. ఓకే. ఇప్పుడు మంచిగా చాలా మంచిగా హత్తుకుంటాడు గుండెలకి మా నాన్న. ఓకే. బాగానే సంపాదించావా మరేమన్నా? ఏదన్నా ఆటాటికేనా? మంచి ఇల్లు కట్టిస్తున్నావు అన్నట్టుగా వాస్తవేనా? అయిపోయింది నాకు. అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? మంచి ఇల్లు కట్టావైతే? అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టావమ్మా దాదాపు? దానికి 18 లక్షలు పెట్టినాను. 18 లక్షలు పెట్టి కట్టావు ఇల్లు అయితే? సూపర్. ఒప్పుకోవచ్చు మిమ్మల్ని ఈ విషయం. అది అయిపోయినాక ఒక 3 months కారు తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు. అంటే కష్టపడి పని చేస్తారు, రాత్రి పగులు పాటలు పాడడం, నిద్ర మేల్కోవడం, డాన్స్ వేయడం, గొంతు పోతే. భజన చేసేది ఒక ఎత్తు అయితే, జర్నీ చేయడం ఒక ఎత్తు, నిద్ర కాసుకోవడం ఒక ఎత్తు. అవును. కంప్లీట్లీ ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలంటే చాలా స్ట్రెస్ తో కూడుకైన పని. ఏమంటే మీరు ఇష్టంగా చేస్తారు కాబట్టి, చాలా అంటే చాలా ఇష్టంగా చేస్తాం కాబట్టి ఈ స్థాయికి ఇక్కడ దాకా వచ్చారు. అవును. కష్టంగా అయితే ఏం చేయలేదు. వాస్తవమే. మా కోసం ఒక స్టెప్ డాన్స్ చేసి చూపిస్తారా? ఖచ్చితంగా. కానీ ఇంత అద్భుతంగా జింకలాగా చింగానే ఎగురుతూ ఎలా వేయగలుగుతారు మీరు ఇంతకి? అంత సడన్ గా నేను చెప్పిన వెంటనే ఆ సాంగ్ ఎంచుకొని సెట్ చేసుకొని అంత ఈజీగా ఎలా వేయగలుగుతావు అమ్మా ఇంతకు డాన్స్? అంటే చిన్నప్పటి నుంచి అలవాటే కదన్నా, ఆటోమేటిక్ గా ఆడేస్తారు. మొత్తానికి అయితే ఇష్టంగా ఆడతాను కాబట్టి వచ్చేస్తాను. ఓకే. లాస్ట్ కమ్మా, మీ కమ్యూనిటీ అంటే మీ ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతావు? ఈరోజు అయితే మీ ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎంతో నాగరికతగా పెరిగి మీ వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి కొంత తెలంగాణ గవర్నమెంట్లో ఏమో పోలీసులుగా రకరకాల చోట్ల మారారు, డాక్టర్స్ అయ్యారు, PhD స్కాలర్స్ అయ్యారు, అన్నీ ఓకే. కానీ ఈ రోజు కూడా భిక్షాటం చేస్తూ కొంతమంది అంటే ఇంకోరి మీదే డిపెండ్ అయిపోతున్నారు కదా, ఇలాంటి వాళ్ళ కోసం ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతావు? అంటేనా, మా గురువు బళ్ళారి చాందిని గురు అని ఉంది. మా గురువు మాత్రం దేవత నాకు. మిగతా చాలా మంది అయితే ఒక ట్రాన్స్జెండర్ ఆమె కింద ఉందంటే నెల మామూలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. నెల మామూలు అంటే ఎలా? నెల మామూలు అంటే 3000 4000 అట్లా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. కానీ మా గురువు అట్లా కాదు. చిత్ర, మీ కష్టం మీరు చేసుకుంటారు, మీరు బతుక్కోండి, బాగుండండి, నాకేం 1 రూపాయి వద్దని చెప్పి మా గురువు మాత్రం వాళ్ళ చాలా చూసుకుంటారు అన్న. ట్రాన్స్జెండర్స్ కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు అంటే, చాలా మంది చదువుకునేటోళ్ళు ఉన్నారు, మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, కానీ వాళ్ళు తెలివి ఉపయోగించుకొని ముందుకు పోవడం లేదు అంతే. అంటే పైన ఉన్న వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదన్న కింద ముందుకెళ్ళేది. పైన ఉన్న వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తే కింద ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ మీకు ఏదైనా సపోర్ట్ ఉందా? ఈ కళాకారులకు ఈ ఓన్లీ ఇది వృత్తి, ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి పాటలు ఇవన్నీ, ఈ జాతరల టైం ఇలాంటి టైంలో ఉంటాయి, మిగతా టైంలో ఏం పని చేస్తూ ఉంటారు మీరు? అంటేనే ఇప్పుడు జనాలు చాలా మంది చూస్తుంటారు కాబట్టి సీజన్ లేకపోయినా కూడా అప్పుడప్పుడైనా ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా అమ్మ చిత్ర మీరు చేయాలా, ఖచ్చితంగా మా ఊరికి రాలమ్మా అని చెప్పి, కానీ ఏదో ఆ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి చేస్తున్నాం, ఉంటున్నాం.
ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, చివరిగా ఈ రోజుకైతే మీకు ఈ వృత్తిని నేర్పించి, అంటే ఇదేదైతే కళను మీరు నమ్ముకున్నారో ఆ కళ నుంచి ఈ రోజు అంతో ఎంతో సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆ గురువులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మిమ్మల్ని? అంటే మేము బతుకుతున్నాం అంటే అన్న ఆ భజన గురువుల నుంచే. వాళ్ళు మాకు ప్రోగ్రామ్ ఇస్తేనే మేము ఆడ ప్రోగ్రామ్ చేయడం, పొద్దున మేము లెక్కిపించుకోవడం, మేము బ్రతకడం. మేము బతుకుతున్నాం అంటే ఆ భజన గురువుల నుంచే అన్న, ఇంకా ఎవరి నుంచి కాదు. కంప్లీట్లీ గురువుల మీద డిపెండ్ అయ్యే ఉంటది. వాళ్ళకి నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే, సూపర్ అమ్మాయి. ఏమైనా సేవా కార్యక్రమాలకు పాటుపడుతూ ఉంటారా? చేస్తుంటా అన్న. నా మనసుకు అనిపించినప్పుడు అనాశ్రయంలో భోజనాలు, కళాకారుల కొరకన బాగలేదంటే 5,000 10,000 ఇస్తా ఉంటారు. ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ మీలో ఎక్కువ శాతం, అంటే మీరనే కాదు, మీలాంటి కళాకారులు అయితేనేమి, ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళలో చాలా మానవత్వం చూశాను. మామూలుగా మాకే ఉండదు, మీలో చాలా మానవత్వం ఉంటుంది. ఏదైనా కనిపించినట్టు అది చేయాలనే ఆలోచన కానీ చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. ఈ డబ్బులు ఇవ్వడం అనేది కూడా అంత ఆషామాష విషయం కాదు. మంచి సేవా కార్యక్రమాలకు నేను చూశాను, మీ ఇన్స్టా పేజ్లో చూశాను, ఫుడ్ పెట్టడం ఇవన్నీ చూశాను. చాలా అద్భుతం అనిపిస్తుంది. ఒక్కోసారి చూస్తే సంతోషం అనిపిస్తుంది. నాకు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళకి అట్లా సాయం చేస్తాను, చేయాలనిపిస్తుంది. చూశారు కదా, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఎంతో మంది ట్రాన్స్ కమ్యూనిటీ, ముఖ్యంగా ఈరోజు ఏదో వాళ్ళని అవమానపరుస్తున్నానని కాదు, కానీ ఎంతోమంది భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇలా కాకోకుండా ఇలా చేయకూడదు అన్నట్టుగా ఒక కళను నమ్ముకొని ఆ కళనే వృత్తిగా భావించి దాని నుంచి అంతో ఎంతో డబ్బులు సంపాదించుకొని తల్లిదండ్రులను చూసుకుంటూ ఇల్లు కట్టించి చాలా ముందుకెళ్తూ, అంతేకాకుండా ఆమె కళ ప్రతిభ నచ్చి నంది అవార్డును సొంతం చేసుకొని ముందుకెళ్తా ఉంది. మరి ఈ ఇంటర్వ్యూని తప్పకుండా చూడండి, ఈమె ఇన్స్పిరేషన్ స్టోరీని తప్పకుండా వీక్షించండి. నేను మీ యాంకర్ పల్లె హర్షవర్ధన్, సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.